దైవభక్తితో 4 మంచి మాటలు విందామని ప్రవచనానికి వెళ్తే అక్కడ జరిగిన తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు పోయాయి. 150 మందికి పైగా గాయపడ్డారు. 5,000 మంది మాత్రమే పట్టే చోట 15,000 మందితో కార్యక్రమం నిర్వహించడంతో జరిగిన ఘోరం ఇది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా రతిబాన్పూర్ గ్రామంలో భోలేబాబా అనే ఆధ్యాత్మికవేత్త మంగళవారం నిర్వహించిన కార్యక్రమం విషాదాంతమైంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలేనని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. యూపీలోని కిషన్గంజ్ జిల్లాకు చెందిన భోలేబాబా గతంలో పోలీస్ శాఖ నిఘా విభాగంలో 18 ఏళ్ల పాటు పనిచేసి ఆ తర్వాత ఉద్యోగం మానేసి ఆధ్యాత్మిక గురువుగా మారారు. స్థానికులు ఆయన్ను నారాయణ సాకర్ విశ్వ హరిబాబా అనే పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. ప్రతి మంగళవారం ఆయన నిర్వహించే సత్సంగానికి ప్రజలు వేలాదిగా హాజరవుతూ ఉంటారు. యూపీ నుంచి కాక హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఫేస్బుక్ లోనే ఆయనకు 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం హత్రాస్ లో ఆయన నిర్వహించిన సత్సంగానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో తొక్కుసలాట జరిగింది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక లోపల వాతావరణం అంతా ఉక్కగా ఉండడంతో అంత త్వరగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారని, కానీ ఆ ద్వారం చిన్నగా ఉండడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది అని, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు అని వారు వివరించారు. మరికొందరేమో కార్యక్రమం చివర్లో భక్తులు భోలేబాబాను దగ్గర నుంచి చూడటానికి, ఆయన పాద ధూళిని తీసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఈ ఘోరం జరిగినట్లు చెప్తున్నారు. ఈ ప్రమాద వార్త తెలిసే సమయానికి ప్రధాని మోదీ లోక్సభలో ఉన్నారు. వెంటనే ఆయన సభకు ఈ విషయాన్ని తెలియజేసి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు యూపీ సర్కార్తో సంప్రదింపులు జరుపుతూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం హత్రాస్ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేష్ యాదవ్ తదితరులు జరిగిన ఘోరం పట్ల సంతాపం తెలిపారు. అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యోగి కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. జరిగిన ఘటనపై దర్యాప్తునకు ఆగ్రా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలీగఢ్ డివిజనల్ కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బుధవారం ఆయన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించనున్నట్లు సమాచారం. హత్రాస్ దుర్ఘటన తన మనసును ఎంతో బాధించింది అని, అక్కడి హృదయాలు తన హృదయాన్ని కలిచివేశాయని పేర్కొంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్ చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం చేయాలని రాహుల్, ప్రియాంక డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాయుడుకి తెలుసుకుందాం. కృష్ణ, ఈ ఘటనకు సంబంధించి ఇంకా మృతులు పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 116 మంది అని చెప్తున్నారు. ఈ సంఖ్య 150 దాకా పోయే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే వీరిలో ఎవరి కుటుంబానికి చెందిన వారు ఈ మృతులు అన్న వారిలో 75 మంది మాత్రమే గుర్తించడం జరిగింది. ఇంకా మిగతా వారి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. నిన్న సత్సంగ్ ముగించుకొని సాయంత్రం 3:30 గంటల సమయంలో భక్తులంతా ఇంటికి వెళ్లే సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది. జనమంతా ఒకరిపై ఒకరు పట్టడంతో ఎక్కువ మంది చనిపోయారు. భక్తుల భారీ రద్దీ వల్లే తొక్కిసలాట జరిగింది అన్నది స్థానిక అధికారులు చెప్తున్నటువంటి మాట. అయితే సత్సంగ్ నిర్వాహకుల మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారాన్ని అయితే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. మొత్తం నీలిమ, ఈ యొక్క విషాద ఘటన గంటన్నరలోనే అంతా జరిగి ముగిసిపోయింది. భోలేబాబా గంటన్నర పాటు ఈ కార్యక్రమంలో గడిపారు. ఆ తర్వాత బయలుదేరినటువంటి సమయంలో ఆయన పాదాలను తాగటానికి, ఆయన పాదాల కింద ఉన్నటువంటి మట్టిని తీసుకోవడానికి, పాద ధూళి కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడి
ఎగబట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అంతేకాకుండా వర్షం పడటంతో మైదానం కూడా చిత్తడిగా ఉండటంతో మరింత ప్రమాదకరంగా మారింది అన్నది స్థానికులు చెప్తున్నటువంటి మాట. మైదానంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మైదానాన్ని మించి జనం వచ్చారు, దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేయలేదు కాబట్టి ఈ ఘటన జరిగింది అన్నది అందరూ కూడా చెప్తున్నారు. అయితే నీలిమ ఇక్కడ ఉన్నటువంటి ఈ మూఢ విశ్వాసాల కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. బోలే బాబా పాద ధూళి కోసం ఈ యొక్క ఘటన జరిగింది. ఆ పాద ధూళి కోసం భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయారు. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి బోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబట్టడం, ఆయన పాదాల చుట్టూ ఉన్నటువంటి మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడం, ఈ ఘటనలోనే 116 మంది దుర్మరణం పాలయ్యారు. ఇంకా వందల మంది గాయాలు, వారిలో చాలా మంది పరిస్థితి కొంత విషమంగానే ఉంది అన్నది స్థానికులు చెప్తున్నటువంటి మాట. కానీ నీలిమ మరణించిన వారిలో 108 మంది మహిళలు ఉన్నారు, 7 చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అన్నది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు చెప్తున్నట్టు మాట. ఈ యొక్క ఘటన మొత్తం ఘటన పైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరోపక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు ఈ యొక్క ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో కూడా దీనికి సంబంధించిన నివాళి తెలిపారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన ప్రధాని మోదీ మాట్లాడుతున్నప్పుడు ఈ ఘటన గురించి తెలియడంతో ఆయన అక్కడికక్కడే సంతాపం తెలియజేశారు. ఆ తర్వాత మిగతా నేతలంతా కూడా సంతాపం తెలిపినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.